హే హాయ్ ఎవ్రీవన్, అందరికీ దసరా శుభాకాంక్షలు. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను కన్నడలో మాట్లాడాలి. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ದಸರಾ ಶುಭಾಶಯಗಳು. ನಾನು ಈಗಷ್ಟೇ ರಿಷಬ್ ಶೆಟ್ಟಿ ಅವರ ಕಾಂತಾರ ಅಜ್ಜಯ್ಯವರು ಚಿತ್ರ ನೋಡಿದೆ. చాలు, ఈ మాత్రం చాలు. సో నేను ఇది ఎందుకు మాట్లాడానంటే, ఇది నేను 2 minutesలో నేర్చుకున్నా. చాలా స్మాల్ బిట్, బట్ 2 minutesలో నేర్చుకున్నా. ఐ హోప్ నెక్స్ట్ టైం నుంచి లైక్ ఎప్పుడైనా హైదరాబాద్ ప్రమోషన్స్ కోసం రిషబ్ శెట్టి సార్ వస్తే, ఐ హోప్ ఆయన కూడా తెలుగులోనే ఇలా ఒక 2-3 words అయినా మాట్లాడతారని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో అంతే. సో నేను ఈ మూవీ కాంతారా చాప్టర్ 1 చూశాను మార్నింగ్ 7:45 AM. సో స్టోరీలోకి వెళ్తే, ఈ మూవీ ఓపెనింగ్ సీన్ నుంచే మనం ఒక ఎక్స్ట్రీమ్గా కనెక్ట్ అయిపోతాం మూవీకి. లైక్ ఆ వరల్డ్, ఆ కాంతారా అనే వరల్డ్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ సీన్ నుంచే. ఇది బేసిక్గా ఒక కింగ్ అండ్ కాంతారా విలేజ్లో ఉండే పీపుల్కి ఒక రైవల్రీ లాగా ఉంటుంది ఇది. సో సేమ్ స్టోరీ లైన్ అయితే సేమ్ ఏదైతే ప్రీవియస్ పార్ట్ ద లెజెండరీ కాంతారా స్టోరీ ప్లాట్ అండ్ ఆ లైన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే వేలో ఉంటుంది. అండ్ ఈ మూవీలో అయితే ఫస్ట్ హాఫ్ నుంచి లైక్ చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, మనం కనెక్ట్ అయిపోతాం స్టోరీకి. అండ్ విజువల్స్ అయితే చాలా గ్రాండ్గా, చాలా రిచ్నెస్తో, ఎక్స్ట్రీమ్ లైక్ బడ్జెట్ కూడా ఎక్కువే కాబట్టి అదంతా మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఆ రిచ్నెస్ కానీ, ఆ గ్రాండ్నెస్ కానీ, విజువల్స్ నాకు చాలా నచ్చాయి. అండ్ నెక్స్ట్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లైట్ హార్టెడ్గా కామెడీ కూడా ఉంటుంది. లైక్ మీరు ప్రీవియస్ ద కాంతారా లెజెండ్లో ఉన్న యాక్టర్సే ఇందులో కూడా చాలా మంది రిపీట్ అయ్యారు. ఆల్మోస్ట్ అందులో ఉన్న మెయిన్ రోల్స్ అందరూ ఇందులో ఉన్నారు, హీరో ఫ్రెండ్స్ అందరూ. సో వాళ్ళతోనే లైక్ కొంచెం లైట్గా కామెడీ ఉంటుంది. అండ్ అదైతే నాకు నచ్చింది. లైక్ వాళ్ళందరినీ ఈ మూవీతో కనెక్ట్ చేసిన వే, ఆ లింక్ అయితే నాకు నచ్చింది. సో భలే ఆ పాయింట్స్ అన్ని, ఆ లాజిక్స్ అన్ని కరెక్ట్గా పెట్టాడు డైరెక్టర్ రిషబ్ శెట్టి. సో ఆ తర్వాత సెకండ్ హాఫ్, లైక్ ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ అది కూడా ఎక్స్ట్రీమ్లీ చాలా బాగుంటుంది, ఆ సీన్స్ అన్ని, ఆ ఎపిసోడ్స్ అన్ని. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ 30 minutesలోనే ఒక ఇంట్రెస్టింగ్ సీన్ ఉంటుంది. లైక్ ఒక ఫేస్ ఆఫ్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అండ్ అక్కడ నాకు మళ్ళీ రిషబ్ శెట్టి ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ గ్రేట్ యాక్టర్, అంత టాలెంటెడ్ ఎందుకు, ఆయన అంత మంచి పర్ఫార్మర్ ఎందుకు అని ఆ సీన్స్ మళ్ళీ ప్రూవ్ చేశాయి. ఆయన ఎక్స్ట్రీమ్లీ, అసలు నాకు చాలా ఇష్టం. ఐ రెస్పెక్ట్ చాలా, ఆయన యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా ఇష్టం నాకు. సో ఆ తర్వాత నుంచి అక్కడ ఆ 30 minutes అయిపోయిన తర్వాత నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు మూవీ అసలు స్లీప్ అంటే మరీ అలా కాదు, కానీ కొంచెం చాలా ల్యాగ్ చేశారు. అంటే నాకైతే ఫీలింగ్ వచ్చింది, లైక్ ఏంది ఇంత లాగుతున్నారు, ల్యాగ్ అని నాకైతే అనిపించింది. మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అనిపించింది. ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఈ ఎపిసోడ్ మాత్రం మైండ్ పోతుంది. అంటే నిజంగా చాలా బాగుండే యాక్టింగ్ కానీ, లైక్ ఆ సీన్ కానీ చాలా బాగా పెట్టాడు. అండ్ ఆ డివైన్ పాయింట్ కానీ, సో ఇలాగో ఈరోజు దసరా ఒక డివినిటీ లైక్ డివైన్ తోనే ఈ మూవీలో కూడా ఒక డివైన్ పాయింట్తోనే లైక్ మొత్తం మూవీ బేస్డ్ ఆన్ డివైన్. సో డెఫినెట్గా మీరు చూడండి మూవీ, మీరు డెఫినెట్గా ఎంటర్టైన్ అవుతారు, నచ్చుతుంది మీకు. సో ఈ మూవీలో కొన్ని పాయింట్స్ ఏంటంటే రాసుకున్నాను. సో మ్యూజిక్, ఈ మూవీలో సాంగ్స్ ఒక 1-2 ఉంటాయి, అవి మూవీతో పాటే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. మీకు ఎక్కడ ఇవి అన్నెసెసరీ, ఎందుకు బెటర్ ఇది అన్నట్టు మీకైతే అనిపించదు, అది మూవీతో పాటే ఉంటుంది, బాగుంటుంది. అండ్ బీజిఎం మాత్రం మైండ్ బ్లోన్ ఉంటుంది, లైక్ చాలా బాగుంది. మొత్తం ఫస్ట్ పార్ట్ లైక్ ఫస్ట్ ప్రీవియస్ మూవీలో వాడిన బీజిఎం కూడా ఇందులో ఉంటుంది. సో నాకైతే భలే నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇందులో టైగర్ మీరు ట్రైలర్లో చూస్తుంటే టైగర్ బ్రో ఉంటాడు. సో బ్రోకి మంచి క్యారెక్టర్ పడింది. టైగర్ బ్రోకి RRR తర్వాత మంచి రోల్ దొరికింది. సో చాలా బాగా చేశాడు యాక్టింగ్ కూడా. సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ సో హీరోయిన్ రుక్మిణి వసంత్, తీను మాత్రం అసలు నేనేమనుకున్నా అంటే ఏదో నార్మల్గా పెట్టుంటారు, సైడ్ చేసేస్తారు ఎలాగో అన్నట్టు అనుకున్నా, కానీ తన క్యారెక్టర్, ఆ రోల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను అది అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది బాగుండే. అండ్ ఈ మూవీలో కూడా కొన్ని ట్విస్ట్, లైక్ ప్రీ క్లైమాక్స్ ముందు కూడా ఒక ట్విస్ట్ వస్తుంది, అది కూడా చాలా బాగుంది. సో నాకైతే ఈ మూవీ నచ్చింది.
సెకండ్ హాఫ్లో మాత్రం ఆ ల్యాగ్ కానీ మనం ఓకే పోనీ సరే ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్ ఉంది, క్లైమాక్స్ బాగుంది కాబట్టి ఇదంతా కొంచెం అడ్జస్ట్ అయిపోతామంటే డెఫినెట్గా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విజువల్స్కే మీరు కళ్ళు మూసుకొని ఒక వన్ టైం వాచబుల్ చేసేయచ్చు, లైక్ చూసేయచ్చు వన్ టైం. సో ఈ స్టోరీ కూడా కొంచెం బాగుంది కాబట్టి మీరు డెఫినెట్గా ఈ మూవీకి వెళ్ళండి. సో ఈ దసరా ఈ మూవీతో బాగా దసరా సెలబ్రేట్ చేయండి అండ్ మూవీ కూడా చూడండి, చాలా బాగుంది. నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.25 అవుట్ ఆఫ్ 5. సో మీకు కూడా నచ్చుతుంది. ఆ ల్యాగ్ ఒకటి పక్కన పెట్టేస్తే డెఫినెట్గా ఇట్స్ ఏ గుడ్ మూవీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.